జేఏసీ తరఫున కాంట్రాక్ట్ లేబర్గా మాట్లాడుతున్నా. నేను 20 ఏళ్ళుగా కాంట్రాక్ట్ లేబర్గా చేస్తున్నాను. చెనుకోలో మాకు చాలా డస్ట్ ఉంటుంది. మాకు చాలా ఏపీ చెనుకోలో డస్ట్లో చాలా చేస్తూ ఉంటాము. 20 ఏళ్ళుగా చేస్తున్నాం. మాకు షుగర్లు బీపీలు అన్నీ వచ్చాయి. మా ఏజ్ బార్ కూడా అయిపోతుంది. మా ఏజ్ అయితే ఇంకా సర్వీస్ అయితే ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటుంది. అది కూడా గుర్తించలేకపోతున్నారు యాజమాన్యము. ఒక చంద్రబాబు నాయుడు గారికి సిఎస్ విజయానంద్ గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. దయచేసి కాంట్రాక్ట్ లేబర్ ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు ఒక 20,000, 15,000, 18,000 జీతాలతో కనీసం 8,000 జీతం, 9,000 జీతాలు ఇక గవర్నమెంట్ ప్లాంట్లలో 8,000, 9,000 జీతాలు కూడా ఇస్తున్నారు. బయట ఐపీఎస్ ఐఏఎస్లు ఏం చేస్తున్నారు? ఈ ఛానళ్ళు మీరు బయట ఇది అనే మంచిగా అనే ప్రాణం అనేది పీల్చుకుంటున్నారు. యాజమాన్యాలు అయితే ఒక గవర్నమెంట్ సంస్థలు కూడా 8,000, 9,000 జీతాలు ఇచ్చి మనుషుల ప్రాణాలు పీల్చుకుంటున్నారు. దయచేసి ఇటువంటి పద్ధతి నిర్వహించాలని కోరుతున్నాను. చెప్పండి, మీ డిమాండ్ ఆయన పేరు చెప్పండి. సార్, నా పేరు రవినాయక్. మీ డిమాండ్ చెప్పండి సార్. మా డిమాండ్ ఒకటే సార్, ఏదైతే ఈ లోకేష్ గారు పాదయాత్రలో చెప్పారో, గత గవర్నమెంట్కి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాశారో, వీళ్ళందరూ ఎవరైతే పవర్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్లోకి వస్తారు. వీళ్ళని సమాన పనికి సమాన వేతనం కానీ థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ చేయొచ్చు అని చెప్పి గౌరవ లోకేష్ గారు లెటర్ రాశారు గత గవర్నమెంట్కి. దాని తర్వాత కూడా ఒకసారి ఆర్టీపీపీ కేంద్రంగా కూడా ఆయన మాట ఇచ్చాడు. మీరు ఇదే ప్రభుత్వం దగ్గర మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు, ఈ ప్రభుత్వం మీకు అన్యాయం చేస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది సార్. మా విద్యుత్ కాంట్రాక్ట్ పరిస్థితి అంటే చూడండి సార్, ఒక్కసారి ఒక కార్మికుడు లైవ్లో పనిచేస్తూ పొరపాటున ఒక ఇండక్షన్ రావడం వల్ల ఇలా జరిగింది. ఇది చెయ్యంతా కాలిపోయింది. ఈ రోజు పరిస్థితి ఇలా ఉంది. ఇలాంటి కార్మికుడు ఈ విధంగా ఉంటే వాడు ఏ విధంగా 20,000తో బతుకుతాడా, వాళ్ళ కుటుంబాన్ని బతికించుకుంటాడా, ఇలాంటి వైద్యం చేయించగలుగుతాడా? ఇంకొకసారి చెప్తాను సార్, రీసెంట్గా ఈ మన ఒక వైజాగ్ జరిగినటువంటి యాక్సిడెంట్ చూడండి సార్. వైజాగ్లో ఒక కాంట్రాక్ట్ కార్మికుడు ఇలా యాక్సిడెంట్ అయితే ఒళ్ళంతా కాలిపోయింది. ఒళ్ళంతా కాలిపోతే అతనికి కనీసం నయా పైసా ప్రభుత్వం తరఫున కానీ నయా పైసా యాజమాన్యం తరఫున కానీ రాలేదు. దీనికి బాధ్యులు ఎవరు? ఈ అబ్బాయి చేశాడు జరిగి 6 months అవుతుంది సార్. ఎటువంటి సాయం లేదు సార్. అదే సార్ మా దౌర్భాగ్యం ఏంటంటే మాకు ఇంతవరకు మేము చేసినటువంటి పనికి గుర్తింపు కానీ ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ కనీసం ఒక నయా పైసా కూడా మన యాజమాన్యం ఎవరు కూడా ₹1 సాయం చేయరు సార్. మేము అదే అడుగుతున్నాం సార్. ఇప్పుడు మేము చేస్తున్నది ఎవరికి? ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా 24/7 ఇంటూ 365 days పనిచేస్తూ ఇదే గవర్నమెంట్కి మంచి పేరు తీసుకోవడానికి కోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా గురించి ఏం ఆలోచన చేస్తా ఉంది? ఈ వ్యవస్థను తీసుకొచ్చింది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. మేము ఈ వ్యవస్థలో మార్పులు తీసుకోమని అడుగుతున్నాం సార్. మీ శిష్యుడు పక్క రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఈ ఆర్టీసీ వ్యవస్థను తీసుకోమని చెప్పి అడగడం మా తప్ప? మొన్నటువంటి 2014 వరకు మేము అందరికీ అన్నదమ్ములు కూడా పనిచేసాం. అన్నదమ్ములు పనిచేసి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక మంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఏమని 21 మంది కన్నడ కార్మికులందరినీ కూడా అక్కడ విలీనం చేస్తూ ఆర్టీసీ వ్యవస్థను తీసుకొస్తూ వాళ్ళకి గౌరవప్రదమైన ఒక వేతనం ఇస్తూ వాళ్ళని సమాజంలో గౌరవాన్ని తీసుకొచ్చి పనిచేస్తున్నారు. మా పరిస్థితి ఏంటి సార్? మేము చేసినటువంటి అన్యాయం ఏంటి? ఈ ప్రభుత్వానికి మేము చేసినటువంటి అన్యాయం ఏంటి? ఈ యాజమాన్యం చేసిన అన్యాయం ఏంటి? మేము కన్నడ కార్మికులు ఒకటే అర్థిస్తున్నాం ఈ గవర్నమెంట్కి, ఈ ప్రభుత్వానికి, యాజమాన్యానికి. సార్, మేము మీకోసం పనిచేస్తున్నాం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాం. మా కోసం మీరు ఒక 5 నిమిషాలు ఆలోచన చేయగలిగితే మాకు ఖచ్చితంగా మా కష్టాలు తీరుతాయి. ఇలాంటి కార్మికుడు ఎవడు కూడా ఇలాంటి నష్టాలు ఎవరు నష్టపోడు. కాబట్టి మేము అడిగేది ఒకటే సార్, ఇప్పుడు కూడా గొంతెమ్మ కోరికేం కాదు మాది. థర్డ్ పార్టీ అబాలిషన్ అనేది చేయడం వల్ల తద్వారా గవర్నమెంట్కి 200 కోట్లు మిగులుతాయి. ఆ 200 కోట్లు కేవలం కన్నడ కార్మికులు ఇవ్వగలిగితే సమానమైన సాధన ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వము యాజమాన్యం ఎలా ఆలోచిస్తానంటే 1000 కోట్ల ప్రజాధనం వృధా అయినా అయిపోవచ్చు కానీ పాలసీ మాత్రం డివేషన్ రాకూడదు అంటారు. ఇదేం సార్ ఈ కర్మ? పాలసీ అనేది మనం పెట్టినటువంటి ఇది ఒక పాలసీ. ఈ పాలసీ మనం ఏదైనా మనం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాకూడదా? ఎందుకు తీసుకురాకూడదు? ఇదే ప్రభుత్వం, ఇదే యాజమాన్యం ఎందుకు ఆలోచన చేయకూడదు మా విధంగా? కాబట్టి గౌరవ ప్రభుత్వానికి, గౌరవ యాజమాన్యానికి మేము ఒకటే అర్థిస్తున్నాం సార్. ఈ థర్డ్ పార్టీ వ్యవస్థలో, ఈ బానిస వ్యవస్థలో నుంచి మమ్మల్ని, ఈ చర్యల నుంచి మమ్మల్ని విడిపించండి. మా కుటుంబాలను ఈ కబంధ హస్తాల నుంచి విడిపించి మమ్మల్ని గౌరవప్రదంగా బతికేటట్టు మా కుటుంబాలు 3 పూటలా భోజనం చేసే విధంగా, తద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి నాణ్యమైనటువంటి సేవలు మా ద్వారా మేము అందించడానికి ఏ లెవెల్లో మేము కృషి చేస్తాం సార్. మేము అడిగేది కూడా కొంచెం కోరిక కాదు సార్. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి యాజమాన్యం మాత్రం ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు? ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ చేస్తాము, మాకు కొంచెం టైం ఇవ్వండి అన్నారు. ఇది సార్ ఇప్పుడు యాజమాన్యం చెప్పింది. కొద్ది రోజులు ఆగండి, గవర్నమెంట్ మాట్లాడి మేము ఒప్పిస్తామని చెప్పారు. 3 ఏళ్ళు అయిపోయింది సార్, ఇంతవరకు ఏం లేదు సార్.
గత ప్రభుత్వం ఏం చేయలేదా మరి? సార్ ఇంకో మాట చెప్తాను సార్, 2017లో ఇదే ఎనర్జీ సెక్రటరీ గారు గౌరవ విజయానంద్ సారు ఒక మాట ఇచ్చాడు, ఒక లెటర్ రాశాడు. 2017లో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక లెటర్ రాశాడు. ఏమంటే ఈ థర్డ్ పార్టీ అబాలిషన్ లో ఇంతమంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు, వీళ్ళని ఈ విధంగా మనము ఒక ఈ పర్సెంటేజ్ ప్రకారం 0.15% నుంచి 18% వరకు మనకు సూపర్వైజర్ ఛార్జెస్ రూపంలో ఇస్తున్నాము. కాబట్టి తద్వారా మనం డైరెక్ట్ పేమెంట్ చేయగలిగితే వీళ్ళకి సమానమానికి సమాధానం ఇవ్వచ్చు. ఏదైతే సూపర్వైజర్ ఛార్జెస్ కానీ అడ్మిషన్ ఛార్జెస్ కానీ ఇవ్వడం వల్ల ఈ డబ్బును బలించగలిగితే సమానమానికి సమాధానం ఇవ్వని చెప్పి గౌరవ విజయానంద్ గారు లెటర్ రాశారు. అదే లెటర్ 2017లో రాశారు. ఇప్పుడు ఎందుకు రాయారు సార్? అదే లెటర్ని గౌరవిస్తూ ఈరోజు ఎందుకు ఇలా చేయరు మీరు? ఇప్పుడు అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒకటి, ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే. ఆనాడు మీరు ఎనర్జీ సెక్రటరీగా ఉన్నారు, మీరు సీఎస్గా ఉన్నారు. మరి మా పాలన ఎందుకు, మా గురించి ఎందుకు ఆలోచించారు మీరు? అంటే మా కుటుంబాల తరఫున మీరు ఎందుకు ఆలోచించారు? మేము పనిచేయడం లేదా ఈ వ్యవస్థలో మేము మార్పులు కోరుకుంటున్నాం. అది మీ ద్వారానే సాధ్యం అవుద్ది. మీరు అనుకునే చేయగలుగుతారు, ఎందుకు మా గురించి ఆలోచించలేకపోతున్నారు మీరు అనేదే మాకు ప్రశ్నార్థకంగా మారింది సార్. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరికి వ్యతిరేకం కాదు సార్, ఏ యాజమాన్యానికి వ్యతిరేకం కాదు, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మమ్మల్ని జరుగుతున్న అన్యాయాన్ని మేము అడుగుతున్నాం. ఏది ఒక రూపం పెట్టి మమ్మల్ని ఇవ్వండి. ఈ థర్డ్ పార్టీ ఇవ్వాలని చేయడం వల్ల ప్రజాధనం అనేది వృధా కాదని చెప్పి చెప్తున్నాం. ఈ వృధా అయినటువంటి ప్రజాధనాన్ని మాకే ఇవ్వగలిగితే మేము ఇంకా మెరుగైన సేవలు మీ ద్వారా అందిస్తాం కదా సార్, మా ద్వారా అందిస్తాం కదా సార్ రాష్ట్ర ప్రజానికి. థ్యాంక్ యూ. జై హింద్ సార్. చెప్పండి.